ఈరోజు మనము ఎవరు పెద్ద అని చెప్పుకుందాం కదా. కథ పేరు ఏంటంటే ఎవరు పెద్ద అనే కథ మనం చెప్పుకుందాం. మీరు చూడండి, నేను పెద్ద, నాకు పెద్దది కావాలని అడుగుతారు కదా. అలాగే ఇక్కడ ఒక ఏనుగు, ఒక కాకి, ఒక మంకీ, ఈ మూడు కూడా నేను పెద్ద అంటే నేను పెద్ద అని గొడవ పడుతున్నాయి అన్నమాట. గొడవ పడుతూ ఉంటే అప్పుడు ఏమైంది? ఏను ఏమొచ్చు అన్నది, మీ అందరికంటే నేనే ముందు పుట్టాను, నేనే పెద్ద అన్నది. ఏమన్నది ఏనుగు? నేనే పెద్ద అన్నది. అంటే అప్పుడు ఏమైంది తెలుసా? కాదు నేనే పెద్దదాన్ని అన్నది మంకీ. అంటే మంకీ అన్నది, నేను ఏనుగన్నది ఈ చెట్టుకి ఇంత ఉన్నప్పుడు నేను కొమ్మలయ్యి కోసేదాన్ని, అందువల్ల నేను పెద్దదాన్ని అన్నది ఏనుగు. కానీ మంకీ ఏమంటుంది? నేనే అందమించి గెంతేదాన్ని, అందువల్ల నేనే పెద్దదాన్ని అన్నది మంకీ. కానీ ఇదంతా వింటుంది కాకి. అప్పుడు కాకి ఏమి నవ్వేసి నేను పెద్దదాన్ని అని చెప్పి కాకి చెప్పింది అనమాట. అయితే అప్పుడు ఏం చేసింది? ఎవరు పెద్ద తేల్చుకుందాము పదండి అని చెప్పేసి ఒక పెద్ద మర్రి చెట్టు ఉంటే ఆ మర్రి చెట్టు దగ్గరికి తీసుకెళ్ళింది అనమాట. చూడండి, ఇక్కడ పెద్ద మర్రి చెట్టు ఉంది కదా, ఆ మర్రి చెట్టు దగ్గర తీసుకెళ్ళి ఈ చెట్టు నేనే చిన్నప్పుడు ఇంత చిన్నగా ఉన్నప్పుడు నేను నీరు పోసాను, నేను ఆకులే పోసాను అని చెప్పింది. కానీ అప్పుడు ఈ మంకీ ఏం చేసింది? నేను ఆ కొమ్మెంచి ఈ కొమ్మెకి గెంతాను, నేను పెద్దదాన్ని అని మంకీ అన్నారు. అప్పుడు కాకి పైనుంచి ఇదంతా వింటుందన్నమాట. అప్పుడు ఏమంది? కాకి నీ సంగతి ఏంటి అన్నది. అంటే అప్పుడు కాకి తెలివిగా ఏమన్నదంటే, నేను మీ అందరికీ ఈ పండు తిని నేను విత్తనం వేసాను, దానివల్లే ఈ పెద్ద వృక్షం పెరిగింది, అందువల్ల మీ అందరికంట నేనే పెద్దదాన్ని అని చెప్పింది కాకి. ఏమన్నది? నేనే పెద్దదాన్ని అని చెప్పింది కాకి. అందువల్ల సరే అని చెప్పి ఈ కోతి వేణువు కూడా నువ్వే పెద్దదాన్ని అని చెప్పి ఒప్పుకున్నాయి అన్నమాట. తప్పుడు కొట్టండి. ఇది ఎవరు? మంకీ. ఇదేంటి? ఏనుగు. ఇక్కడ ఏంటుంది? చెట్టు ఉంది కదా. ఈ చెట్టు, వేణుగు, మూడు ఎవరున్నారు? ఏనుగు, కాకి. ఇది చూడండి, చెట్టు కొమ్మ మీద కాకుంది. కాకి, మంకీ. అవునా? ఈ కథ పేరేంటి? ఎవరు పెద్ద. మీరు చూడండి, పెద్దవాడు ఎవరున్నారు? అన్నయ్య పెద్దవాడు అనమాట. ఇందులో అందరికంటే చిన్నవాడు ఎవరు? తరుణు. లీసాంతు చిన్నోడు అనమాట. ఏంటి? అలాగా ఎవరు పెద్ద. కథ పేరేంటమ్మా? ఎవరు పెద్ద.